హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ఈ వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైస్ అండి, ఉల్లగడ్డలతో చేస్తారు కదా, ఆలుగడ్డలతో ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంటాయి. ఇట్లా పొడుగ్గా మామూలుగా మనకు బేకరీస్లో అక్కడ ఎక్కువగా దొరుకుతుంటాయి. స్నాక్ ఐటము చాలా రుచిగా అందరూ ఇష్టంగా తింటుంటారండి చాలామంది. అది మన ఇంట్లోనే మనమే చేసుకొని తింటే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి. పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్. మీరు కూడా చూసి చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ధన్యవాదాలండి. రోజు ఉల్లగడ్డతో స్నాక్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లగడ్డ, ఉప్పు, కార్న్ఫ్లోరు, ఆయిలు, కారము, ఇది మిరియాల పొడి అండి. ఈ ఉల్లగడ్డలు నేను ఇట్లా చేసుకున్నానండి. పైన ఉండే పొట్టు తీసేసిన ఇది ఒకటండి. ఇదంతా పైన తీసేసుకోవాలి. అన్నీ ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తా. ఇట్లా ఉప్పు వేస్తున్నానండి. ఒక గిన్నె తీసుకొని నీళ్లు పోయాలి. ఇప్పుడు చాకుతో అయినా కట్ చేసుకోవచ్చండి మీరు, లేదంటే కత్తిపీటతో అయినా సమానంగా కట్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా అండి, ఇట్లా కట్ చేసుకోవాలి. అన్నీ ఇంతేనండి. ఈ విధంగా కట్ చేయాలండి, ఇట్లా సమానంగా. మీకు నాకు చాకుతో అంతగా రాదులేండి, అందుకని నేను కత్తిపీటతో కట్ చేసిన. ఇట్లా ఇప్పుడు మనము వేడినీళ్ళు పెట్టుకొని దాంట్లో వేసుకుందామండి. నేను వేడినీళ్ళు పెట్టుకున్నానండి. ఇటు తెల్లుతున్నాయి కదా, ఇప్పుడు మనము ఈ ఉల్లగడ్డలు వేయాలండి. ఇవి పిల్లలకి చాలా ఇష్టం అండి. ఏమంటారు బా, ఫింగర్ ఫింగ్సా ఏమంటారు? ఇది ఒక 5 నిమిషాలు ఇట్లా ఉంచాలండి. కొంచెం మరీ కాదండి. మేము ఇంతకుముందు ఇంకొక రకం చేసినామండి, అది ఫ్రిడ్జ్లో పెట్టి ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి చేసింది. ఇది ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసి చేసేదండి. కొంచెం సేపు అయిన తర్వాత చూపిస్తాను. 5 నిమిషాలు అయిపోయిందండి. దీంట్లో నీళ్లు పోసుకోవాలి గిన్నెలో, చల్ల నీళ్ళు. అంటే చల్ల నీళ్ళు అంటే ఫ్రిడ్జ్ నీళ్ళు ఏం కాదండి ఇవి. ఇప్పుడు తీసేస్తున్నానండి. తీసేసి దీంట్లో వేస్తున్నా చల్ల నీళ్ళల్లో. ఎక్కువసేపు అయితే ఉడికిపోతే మనకు రాదండి, ఫ్రై చేసినా కూడా గట్టిగా రావు. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇదిగోండి, ఇట్లా అంటే ఊరికి ఇట్లా తీపోతాయి అంతే. ఇట్లా ఇట్లాంటి గిన్నె తీసుకోండి, దీంట్లో వేసుకుందామండి. నీళ్ళన్నీ బాగా ఉడిగిపోవాలి. ఇట్లాంటి క్లాత్ ఏదన్నా వేసుకోండి మీరు, లేదంటే ఆ పేపర్లు, టిష్యూ పేపర్స్ అట్లా ఉంటాయి కదా, అవన్నీ వేసుకోండి. ఇవన్నీ నీళ్ళన్నీ ఉడిగిపోయినాయండి.
ఇదంతా ఇట్లా అనుకొని తడంతా పోవాలి. ఇది కొంచెం ఓపికగా చేసుకోవాలండి. మనము పిల్లలకి చాలా ఇష్టం కదా, ఆదివారం పూట అట్లా చేసుకుంటే ఇది ఇట్లా ఒత్తుకోవాలండి. ఇంకా ఆ పైన ఉండే తడంతా పోతుంది. కొద్దిసేపు అండి ఆరేదాకా. ఇవి ఆరిపోయినాయండి. ఇట్లాంటి కవర్లో దేంట్లోనో వేసుకోండి, ఏదన్నా కవర్ అయినా సరే. ఇవన్నీ కవర్లో వేసేయాలా. ఇట్లా అండి వేసి మనము కార్న్ఫ్లోర్ అండి ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, కొంచెం ఉప్పు అండి. మళ్ళీ పైన జల్లుకోవాలి మనము ఉప్పు. అవి ఇట్లా వేసి ఇట్లా నాలి బాగా కార్న్ఫ్లోర్ పట్టుకోవడానికి. చూద్దాం, ఇదిగో బాగా పట్టేసింది, కొంచెం కూడా లేదు అసలు. కనిపిస్తుందా? ఇదిగోండి బాగా పట్టుకునింది. ఆ విధంగా చేస్తే ముందు కొంచెం చిన్నది వేసి చూస్తామండి. కాయిందండి ఆయిల్, ఇప్పుడు వేసుకుందాము. సగం సగం వేసుకోవాలండి. మనం కార్న్ఫ్లోర్ కదా వేసింది, అందుకని మనము ఇట్లా అనుకోవాలండి. కొద్దిగా సేపు ఉన్నాకుంటే విడివిడిగా వచ్చేస్తాయి, సపరేట్గా వస్తాయి. ఇవి సగం కాలినాయండి. సగం కాలిన తర్వాత మనం తీసుకోవాలండి, తీసి పక్కన పెట్టాలా. ఇవి కొంచెం సేపు చల్లగా అయిపోవాలండి. పూర్తి కాలకూడదు, ఎందుకంటే అట్లనే డైరెక్ట్గా మనము ఫ్రై చేసుకుంటే కనుక మెత్తగా అయిపోతాయి. అట్లా కాకుండా ఇట్లా సగం ఫ్రై చేసుకోవాలి. ఈ ఉండేటి వేసుకుంటే ఇవి కాలే లోపల అవి చల్లగా అయిపోతాయండి. మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా రెండోసారి వేసేస్తున్నా. అవి వేయించుకునే లోపల ఇవి చల్లగా అయిపోతాయి. ఇప్పుడు మనం వేసుకున్నాయి ఇస్తున్నానండి. ఇవి ఇంకొక దాంట్లో వేసి శబ్దం వస్తాను. ఇప్పుడు మనం చేసుకున్నాం చల్లగా అయినాయి కదా, అవి వేసుకుందామండి. ముందు ఫ్రై చేసుకునేటి స్టవ్ మీడియంలో పెట్టుకోండి. ఎక్కువ అయితే కదా తొందరగా కాలినా కూడా లోపల కాలవండి, పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇంక ఈ కాలిన తర్వాత చూపిస్తా అండి. అయిపోయినాయండి, 2 ఫ్రై చేసేసిన. కొంచెం పక్కకు తీసి పెడుతున్నానండి. వేస్తానా? దీంట్లో మిరియాల పొడి ఎలా నీకు? ఉప్పు ఒక్కటేనండి దీంట్లో. మా బాబుకు ఒకటే కావాలి. చాలదు, అట్లా కలపాలంట. ఎట్లా అండి? ఇదండి. ఎక్కడికన్నా పోతే వాడు ఎట్లా ఇస్తాడు. ఇదొక రకం అండి, వేస్తున్నా.
కొంచెం కారం అండి, కొద్దిగా ఉప్పు, కొంచెం వేయాలనుకుంటా కారం నేను దాన్ని వేస్తుంది. మిరియాల పొడి అండి, మిరియాల పొడి వేసుకోవడం వల్ల కొంచెం కడుపు ఉబ్బరం అది లేకుండా ఉంటుంది, అందుకు మిరియాల పొడి వేసుకోవడం. మనం జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు, మిరియాల పొడి అయినా ఏదైనా కావాలన్నా వేసుకోవచ్చండి. వేసిన మళ్ళీ ఎక్కువైపోతే కారము ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టేసి పన్నీలే. ఫ్రెండ్స్ రెడీ అయినాయండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నా మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రహ్మణ వంటలు. ఇవన్నీ ఉప్పు అండి, ఇవి కారము, ఉప్పు, మిరియాల పొడి వేసినవి. మీకు ఏవి కావాలంటే అవి చేసుకోండి.